దైవజనులు కాకినాడ ప్రాంతంలో అద్భుతమైన సేవ చేస్తున్నారు. రఘుయేలు అనేటువంటి దైవజనులు, వారి పిల్లలు ఇద్దరు గోదావరిలో స్నానానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయి శవాలుగా ఇంటికి వచ్చారు. సహజంగా ఇలాంటిది చూచినప్పుడు, విన్నప్పుడు మన హృదయాలలో కలిగేటువంటి సమాధానం, దేవుడున్నాడా? ఉంటే తన సేవకుని బిడ్డలకి ఇలా ఎందుకు జరుగుతుంది? సేవకుడైనా విశ్వాసి అయినా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటిది జరిగితే కలిగేటువంటి ప్రశ్న. అయితే దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు తన బిడ్డలకి నష్టం చేస్తాడా? లేదు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దైవజనుడైనటువంటి దావీదు ఒక మాట అంటున్నాడు, 62వ కీర్తన 6వ వచనంలో, నాకు ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలను పరీక్షించుట కొరకు కదిలిపోతాడా లేదా? నిలబడతాడా లేదా? పడిపోతాడా? ప్రభు కొరకు రోషంగా నిలబడతాడా? స్తోత్ర. ఈరోజు కదిలిపోయే వాళ్ళు దేవుని కొరకు నిలబడలేరు. యోబు దేవుని కొరకు నిలబడ్డాడు, 2 అంతల ప్రతిఫలాన్ని పొందాడు. దైవజనులు ఏమన్నారో తెలుసా? 2 కుమారులు శవాలుగా తిరిగి ఇంటికి వస్తే, నా పిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళారు అంటే సాధారణమైన మాటే. నా పిల్లలు దేవునికి అవసరమేమో, ఏమో ఎందుకు దేవుడు తీసుకున్నాడో అనుకుంటే పర్వాలేదు. ఆ దైవజనులు అద్భుతమైన మాట చెప్పారు, పరలోకంలో దేవుని పని చేయడానికి నా పిల్లలు వెళ్ళారు. స్తోత్ర. ఒకరు మంచిగా ఆరాధన చేస్తారట, ఒకరు మంచిగా సంగీత వాయిద్యకారులట. వారిద్దరూ ప్రభు పని కొరకు పరలోక రాజ్యంలో అవసరమేమో అన్నారు. నిజంగా ఆ మాట చెప్పడానికి గుండె ధైర్యం కాదు, దేవుడిచ్చిన ఆత్మ ధైర్యము కావాలి. నిజంగా ఆ దైవజనులు చెప్పినటువంటి మాటలో ఆత్మస్థైర్యము, వైరాగ్యము కనబడుతుంది.